కేంద్ర బడ్జెట్ అనగానే వేతన జీవులు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఎదురు చూసేది ఆదాయ పన్ను మినహాయింపులపైనే. పన్ను చెల్లింపులో ఏమైనా తగ్గింపులుంటాయా, తమకేమైనా ఊరట లభిస్తుందా అని చూస్తూ ఉంటారు. అయితే ఆదాయ పన్ను తగ్గింపుపై ఆశగా ఎదురు చూసిన వేతన జీవులకు 2026 బడ్జెట్లో నిరాశ ఎదురైంది. బడ్జెట్లో కొత్తగా పన్ను మినహాయింపులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించలేదు. కాకపోతే విధానపరమైన అంశాల్లో ఊరట లభించింది. ITR-1, ITR-2 ఫైలింగ్ కు మాత్రం జూలై 31 వరకు గడువు కల్పించారు. ఇక నాన్ ఆడిట్ బిజినెస్లు, ట్రస్టులు ఫైలింగ్ కు ఆగస్టు 31 వరకు గడువిచ్చారు. రివైజ్డ్ ట్యాక్స్ రిటర్న్ల దాఖలుకు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31కి పొడిగించారు. ఇక 2025లో ప్రతిపాదించిన ఆదాయ పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి వాస్తవ రూపం ధరించనున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రసంగంలో వెల్లడించారు. రికార్డు టైంలో ఈ ప్రత్యక్ష పన్నుల కోడ్ను పూర్తి చేసినట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆదాయ పన్ను నిబంధనలు మరింత సరళతరం చేసినట్టు పేర్కొన్నారు. దీనిని త్వరలోనే నోటిఫై చేస్తామని చెప్పారు. పన్ను చెల్లింపుదారుడు కొత్త చట్టాన్ని అర్థం చేసుకోని వారికి తగినంత సమయం ఇస్తామని పేర్కొన్నారు. ఇక కొత్త, పాత పన్ను విధానాల్లోని స్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవని ఆర్థిక మంత్రి వెల్లడించారు.